విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారి నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతుల శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతుల శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఫిబ్రవరి 5వ తారీఖు మాఘ పౌర్ణిమ. మనకి మాసాలలో మాఘమాసం ఎంతో పుణ్యమైన మాసం అని, అందులోనూ మాఘమాసంలో మాఘ పౌర్ణిమ ఇంకా పుణ్యమైన రోజని చెప్తూ ఉంటారు. చాలా ఎన్నో మంచి మంచి కార్యాలు కూడా ఆ రోజున ప్రారంభించాలని చెప్పి ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ మాఘ పౌర్ణమి విశిష్టత ముందుగా తెలియజేస్తారు. మాఘమాసము చాలా పవిత్రమైనటువంటి మాసము. మాసాలలోకెల్లా కార్తీక మాసము దీపారాధనకి ప్రత్యేకత అయితే, మాఘమాసము స్నానానికి, నదీ స్నానానికి, సముద్ర స్నానానికి ప్రత్యేకత. కాబట్టి ఈ మాఘమాసంలో ఎన్నో విశిష్టమైనటువంటి తిథులు ఉన్నాయి. రథసప్తమి కావచ్చు, భీష్మేకాదశి కావచ్చు, మాఘ పౌర్ణమి కావచ్చు, మహాశివరాత్రి. ప్రజలకందరికీ ఆరాధ్యదైనటువంటి ఈశ్వరునికి సంబంధించినటువంటిది మరియు శివకేశవులకి సంబంధించినటువంటిది రోజుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజున విధిగా ప్రతి వాళ్ళు కూడా స్నానము, నదీ స్నానాన్ని ఆచరించాలి. ఎందుకనంటే గంగ ఈ యొక్క మాఘమాసంలో పంచమి తిథి రోజున, సప్తమి తిథి రోజున, అలాగే ఏకాదశి తిథి రోజున, పౌర్ణమి రోజున, శివరాత్రి రోజున గంగ ప్రతి నదీ ప్రవాహంలో ఉంటుందట. అందుకనే ఎక్కడైనా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు మీకు దగ్గరలో అందుబాటులో గనక నది గనక ఉన్నా, సముద్రం ఉన్నా స్నానం ఆచరించండి. తద్వారా మీకు సకలమైనటువంటి శుభాలు కలుగుతాయి. సూర్యోదయ పూర్వమే స్నానం ఆచరించినట్లయితే సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి జాతకరీత్యా. అంతేకాకుండా ఏ విధమైనటువంటి నామాన్ని జపించుకోవాలనంటే, గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. అంటే ఈ నదులలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఇప్పుడు నేను స్నానం ఆచరిస్తున్నటువంటి నదిలోకి రావాలి. తద్వారా నేను అన్ని నదులలో, సప్త నదులలో స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని పొందుతున్నాను అనే భావనతో నదీ స్నానము కానీ, సముద్ర స్నానము కానీ ఆచరించాలి. అందుకే మాఘ పౌర్ణమి అని అంటేనే చాలా విశిష్టత కూడుకున్నటువంటిది. అందున గమనించుకున్నట్లయితే సముద్రము, నది కలిసినటువంటి సంగమ స్థానములో గనక స్నానం ఆచరించినట్లయితే గొప్ప యోగము కలుగుతుందండి. మనకు అదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదీ తీరము మరియు సముద్రము కలిసే చోటు హంసల దీవి. ఆ రోజున హంసల దీవికి చేరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ నదీ స్నానం ఆచరించి ఆ దగ్గరలో కృష్ణ భగవానుని దర్శించుకొని సేవించుకున్నట్లయితే సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. నదీ స్నానము, సంగమ స్నానము ద్వారా ఈ యొక్క సంబంధించినటువంటి నదులలో సముద్రము కలిసినటువంటి చోట్న స్నానం ఆచరించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. కాబట్టి మనకు జాతకరీత్యా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటుంటాయి. ఆ సమస్యలు అనేటువంటివి తొలగిపోవడం కోసమై ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు మనకు చెప్పబడ్డాయి మనకు పూర్వీకులు. కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగా స్నానం ఆచరించడం, జపం ఆచరించడం, అలాగే అభిషేకము, అర్చన ఆచరించడం, హోమాది కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ మనం చేసేటువంటివి. కాబట్టి ఈ విధంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఆదివారము మరియు పౌర్ణమి తిథి కలిసి వచ్చినటువంటిది ఈ ఫిబ్రవరి 5వ తారీఖు మాఘమాసంలో అద్భుతమైనటువంటి పుణ్యకాలము. కాబట్టి ఈ విధంగా చెప్పిన విధంగా స్నానం ఆచరించినట్లయితే మంచి శుభయోగాలు కలుగుతాయని చెప్పవచ్చు. గురుగారు, ఈ మాఘ పౌర్ణమికి మరొక విశిష్టత కూడా ఉంది అని అంటున్నారు. మరి అదేమిటో తెలియచేస్తారా? ఈ సంవత్సరం మనకు 2023లో చేసుకున్నటువంటి అదృష్టమేమో కానీ అనేక పుణ్యతిథుల్లో విశేషమైనటువంటి యోగాలు కలిగాయి. ఇందున మనం గమనించుకున్నట్లయితే రథసప్తమి రోజున అశ్విని దేవతలైనటువంటి అశ్విని దేవతల యొక్క నక్షత్రం ఉండడం, ఆయుఃకారకుడైనటువంటి శనివారం అవ్వడం, శనికి సంబంధించినటువంటిది, మరియు ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యునికి సంబంధించిన రోజు కావడం రథసప్తమి. అద్భుతంగా మనం ఎంతోమంది చెప్పుకున్నాం, ఎంతోమంది ప్రజలు ఆచరించారు, ఎంతో ఆరోగ్యాన్ని కూడా పొంది ఉంటారు. ఇక ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి రోజున
ఇంకొక విశిష్టత ఉంది. ఏంటంటే ఆ రోజున ఆదివారము పుష్యమి నక్షత్రంతో కలిసినటువంటి రోజు రావడం వల్ల మరియు పౌర్ణమి తిథి కూడాను కలిసి ఉండడం వల్ల అద్భుతమైనటువంటి యోగంగా మారింది. అది పుష్యార్క యోగంగా మారింది. ఈ పుష్యార్క యోగంలో గనక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నది స్నానము మరియు సముద్ర స్నానము గనక చేసిన, లేదా నది సముద్రము కలిసినటువంటి చోటున సంగమ స్నానము గనక చేసిన, జాతకరీత్యా ఉన్నటువంటి కర్మదోషాలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ రోజున ఆదివారము పుష్యమి నక్షత్రము పౌర్ణమి కలిసినటువంటిది, అద్భుతమైనటువంటిది. ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసింది 2020 సంవత్సరంలో ఆగస్టు 6, 7, 8 తారీఖులో ఆగస్టు 8వ తారీఖు రోజున వచ్చింది. ఆ రోజున చెప్పిన విధంగా విన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా సమస్తమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్నారు. అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం రావడం ఒక యోగం అయితే, పౌర్ణమి పుష్యమి నక్షత్రం ఆదివారం రోజున ఈ మూడు కలిసి రావడం కూడా మళ్ళీ అద్భుతమైనటువంటి యోగం. ఇలాంటి యోగము దాదాపు 150 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. పౌర్ణమి తిథి అందున మాఘమాసం అవ్వడం, అందున ఆదివారం అవ్వడం, పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి రావడం కావున 150 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఇటువంటి అద్భుతమైనటువంటి అలభ్య పుణ్య తిథి అనేటువంటిది కలుగుతుంది. ఈ రోజున చేసేటువంటి ప్రతి జానము గొప్పదైనటువంటిదిగా వస్తుంది. అందుకనే ఈ రోజున జాతకరీత్యా ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు, కర్మదోషాలు, ఇబ్బందులు తొలగిపోవడానికి నువ్వులు, గొడుగు మరియు పాదుకలు అంటే చెప్పులు దానం చేయండి. తప్పకుండా అభాగ్యులకి దానం చేయండి, బ్రాహ్మణులకి దానం చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజున పౌర్ణమి తిథి పుష్యమి నక్షత్రం ఆదివారం ఉన్నటువంటి రోజున ప్రత్యేకంగా వృక్షాలలో రాజు లాంటిది రావి చెట్టు. ఆ రావి చెట్టు దగ్గరికి చేరుకొని ఆ రావి చెట్టు ఆకుని తీసుకొని, తొడిమ మన వైపు ఉండాలి, ఆకు చివరి భాగం మనకు తూర్పు వైపున ఉండాలి. ఆ విధంగా పెట్టి 3 ఆకుల్లో పెట్టి, ఆ 3 ఆకుల మీద ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం తూర్పు ముఖంగా ఉండి చేసిన తర్వాత నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. తప్పకుండా మీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. అలాగే బెల్లం పానకం మరియు గేదె పాలు ఇవి మీరు ఆ రావి చెట్టు మొదట్లో వేసి ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేసి, తదనంతరం బెల్లం పానకం గేదె పాలు వేస్తారు కదా, కొద్దిగా మట్టిని తీసుకొని మీరు నుదుటిన ధరించి ఇంటికి వెళ్ళిపోండి. తప్పకుండా మీకు ఆ వృక్షరాజం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. జాతకరీత్యా వచ్చేటువంటి సకల దోషాలు తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇంకా వీలైతే మీరు నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. తద్వారా ఆ వృక్షంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి శక్తి, ఎందుకనంటే కొన్ని శక్తులు కొన్ని వృక్షాలలో కొన్ని సమయాలలో మాత్రమే బహిర్గతం అవుతాయి, కనుక బయటికి వస్తాయి. అందుకనే కొన్ని ఔషధులు తీసుకోవాలన్నా, అలాగే కొన్ని క్రియలు చేయాలన్నా కొన్ని రోజుల్లోనే మనం తీసుకోవాలి. కాబట్టి ఆదివారము పుష్యమి నక్షత్రము పౌర్ణమి తిథి వచ్చినటువంటి రోజున ఈ రావి చెట్టు దగ్గరికి చేరుకుని వెళ్ళండి. తప్పకుండా ఈ చెప్పిన పరిహారాన్ని పాటించండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.